హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్కారీ శిక్షణ. ఈరోజు మనకి సెలక్షన్ పోస్ట్ ఫీజ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు కదా. సో 59,500 మెంబర్స్కి ప్రీవియస్గా టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఉన్నాయని చెప్పేసి మళ్ళీ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు. సో ప్రీవియస్ ఎగ్జామ్కి ఇప్పుడు జరిగిన ఎగ్జామ్కి ఇష్యూస్ అనేవి ఎంతవరకు రిజాల్వ్ అయ్యాయి అండ్ పేపర్ అనేది మనకి టీసీఎస్ ప్యాటర్న్లో ఉందా లేదా, ఈరోజు జరిగిన పేపర్ మొత్తాన్ని కూడా సబ్జెక్ట్ వైజ్ అనాలిసిస్ అనేది చేద్దాం. అలాగే CGL అనేది మనకి మళ్ళీ ఫర్దర్గా పోస్ట్పోన్ అవుతుందా లేదా, అండ్ ఒకవేళ పోస్ట్పోన్ అవ్వకపోతే ఎగ్జామ్ అనేది ఎప్పటి నుండి ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో ఇన్ డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. కొందరు స్టూడెంట్స్కి ఏంటి అంటే ప్రీవియస్గా ఎగ్జామ్ రాసినప్పుడు ఎలాంటి ఇష్యూస్ కూడా ఫేస్ చేయలేదు, కానీ మళ్ళీ వాళ్ళకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు. సో దాంట్లో మా ఫ్రెండ్కి కూడా ఏంటి అంటే తను ప్రీవియస్గా సెలక్షన్ పోస్ట్ ఫేస్ ఎగ్జామ్ అయితే రాసింది. సో అప్పుడు తనకి ఎలాంటి ఇష్యూస్ కూడా రాలేదు అండ్ తన ఎగ్జామ్ అంతా కూడా ప్రాపర్గానే జరిగింది. కానీ మళ్ళీ తనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు. సో ఈరోజు తను హైదరాబాద్లో నాగోల్ సెంటర్లో ఎగ్జామ్ అయితే రాసింది. సో తను చెప్పిన రివ్యూని బేస్ చేసుకొని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ప్రీవియస్గా ఉన్నదానికి ఇప్పుడున్న దానికి ఇష్యూస్ అనేవి ఎంతవరకు సాల్వ్ అయ్యాయో చూద్దాం. ఫస్ట్ మనకి సెక్యూరిటీ ఇష్యూస్ అనమాట. సో ఏంటి అంటే ప్రీవియస్గా మనకి ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు చెకింగ్ అయితే ప్రాపర్గా జరగలేదు కదా, ఏదో చెకింగ్ చేసామా అంటే చేసామా అన్నట్టు చేశారు. అండ్ ఇంకోటి ఏంటి అంటే స్టూడెంట్స్ గేట్ క్లోజ్ చేసిన టైంకి వచ్చినా కూడా 5 minutes కానివ్వండి 10 minutes కానివ్వండి స్టూడెంట్స్ని అయితే అలౌ చేశారు కదా. కానీ ఈరోజు ఏంటి అంటే మ్యాక్సిమం సెంటర్స్లో కూడా స్టూడెంట్స్ ఎవరైతే లేట్గా వచ్చారో వాళ్ళని ఎగ్జామ్ సెంటర్స్లోకి అయితే అలౌ చేయలేరు అనమాట. సో సెక్యూరిటీ ఇష్యూస్ అనేవి అన్నీ కూడా రిజాల్వ్ అయితే అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి మౌస్ రిలేటెడ్ ఇష్యూస్. సో ప్రీవియస్గా ఎగ్జామ్ జరిగినప్పుడు ఐదో సెలక్షన్ పోస్ట్ ఫీజ్ కానివ్వండి లేకపోతే స్టీనో ఎగ్జామ్ కానివ్వండి, ఈ 2 ఎగ్జామ్స్లో మ్యాక్సిమం స్టూడెంట్స్కి అంతా కూడా మౌస్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే వచ్చాయి కదా. సో ఈరోజు జరిగిన ఎగ్జామ్కి మ్యాక్సిమం కూడా మౌస్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే రాలేదు. సో సెక్యూరిటీ వైజ్ కానీ మౌస్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ప్రాబ్లమ్స్ అయితే రిజాల్వ్ అయితే అయ్యాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎంట్రీ గురించి చూద్దాం. సో చాలా సెంటర్స్లో ఏంటి అంటే ఎగ్జామ్ అయితే ఇన్ టైంలో అయితే కండక్ట్ చేయలేదన్నమాట. ఆల్మోస్ట్ 30 minutes నుండి 1 hour వరకు కూడా లేట్గానే అయ్యాయి అండ్ ఎంట్రీ విషయంలో అయితే మనకి ప్రాబ్లం అయితే రిజాల్వ్ అయితే కాలేదు. నెక్స్ట్ వచ్చేసి మనకి సర్వర్ రిలేటెడ్ ఇష్యూస్ అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఈరోజు మా ఫ్రెండ్ రాసినప్పుడు కూడా తను ప్రీవియస్గా రాసినప్పుడు తనకి ఎలాంటి ఇష్యూ కూడా రాలేదు. కానీ ఈరోజు ఏమైంది అంటే తన సెంటర్లో తను ఎగ్జామ్ రాసేటప్పుడు 10 minutes అలా స్క్రీన్ అంతా కూడా ఆఫ్ అయిందంట. సో తన ల్యాబ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా సేమ్ ఇష్యూ అయితే వచ్చింది అని చెప్పింది. అండ్ ఇంకోటి ఏంటి అంటే చాలా సెంటర్స్లో కూడా ఎగ్జామ్ రాసేటప్పుడు సిస్టమ్ అనేది హ్యాంగ్ అవ్వనివ్వడం కానివ్వండి, లేకపోతే కొందరు స్టూడెంట్స్కి ఏంటి అంటే క్వశ్చన్ అనేది కంప్లీట్గా కనిపిస్తుంది అండ్ ఇంకొందరు స్టూడెంట్స్కి క్వశ్చన్ అనేది ఇన్కంప్లీట్గా కనిపించడం, లేకపోతే ఆప్షన్స్ అనేవి కనిపించలేదన్నమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే ఎంట్రీ అనేది వాళ్ళ సైడ్ నుండి కంప్లీట్గా రిజాల్వ్ అవ్వలేదు అండ్ సర్వర్ ఇష్యూస్ మెయిన్ ఇష్యూ ఏదైతే ఉందో అది అసలు రిజాల్వ్ అయితే కాలేదు అండ్ క్వశ్చన్స్ కూడా మనకి ప్రాపర్గా కొందరికి అయితే కనిపించట్లేదు అనమాట. నెక్స్ట్ మనం అనాలిసిస్ అయితే చూద్దాం. సో ఈరోజు జరిగిన పేపర్లో సబ్జెక్ట్ వైజ్ అనాలిసిస్ అయితే చూద్దాం. ఫస్ట్ మనం ఏమనుకున్నాం, ఫీజ్ ఎగ్జామ్లో ఏదైతే మనకి క్రిటికల్ రీజనింగ్ కానివ్వండి, డెసిషన్ మేకింగ్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్, మోడ్యులర్, సో ఈ కొత్త టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం CGLలో కానీ నెక్స్ట్ అంటే ఇప్పుడు ఎగ్జామ్లో కానీ వస్తాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశాం కదా. కానీ ఇక్కడ ఏంటి అంటే మనకి క్రిటికల్ రీజనింగ్ నుండి కానీ డిసిషన్ మేకింగ్ నుండి కానీ ఇన్పుట్ అండ్ అవుట్పుట్, మోడ్యులర్ బేస్డ్ క్వశ్చన్స్, సో ఇలా మనకి కొత్త టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుండి ఎలాంటి క్వశ్చన్స్ కూడా అడగలేరు అనమాట. అందుకే దీన్ని మనం TCS ప్యాటర్న్ పేపర్ అని కూడా కొందరు అంటున్నారు. ఎందుకంటే TCSలో ఏంటి మనకి స్ట్రిక్ట్గా సిలబస్ని బేస్ చేసుకునే మనకి క్వశ్చన్స్ అయితే అడిగేవాళ్ళు కదా. కానీ మనకి సెలక్షన్ పోస్ట్ ఫేస్ ఎగ్జామ్లో అవుట్ ఆఫ్ సిలబస్ అంటే మనకి కొత్త టాపిక్స్ ఏవైతే సిలబస్లో మెన్షన్ చేయలేదో వాటిని కూడా ఎగ్జామ్లో అడిగారు. కానీ ఇప్పుడు ఏంటి అంటే స్ట్రిక్ట్గా సిలబస్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అయితే అడిగారు. అండ్ మనం రీజనింగ్లో మాత్రం చూసుకుంటే నాన్ వర్బల్ నుండి కూడా మనకి క్వశ్చన్స్ అయితే అడగలేరు అండ్ అడ్రస్ మ్యాచింగ్ ఒక్క టాపిక్ నుండి మాత్రమే క్వశ్చన్స్ అయితే అడిగారు. అండ్ మ్యాక్సిమం సిలబస్ అంతా కూడా అంటే మ్యాక్సిమం ప్యాటర్న్ అంతా కూడా మనకి ప్రీవియస్గా జరిగే TCS ప్యాటర్న్లో ఎలా అయితే ఉండేనో అలాగే మనకి క్వశ్చన్స్ అయితే కనిపించాయి అండ్ రీజనింగ్ పేపర్ అయితే మ్యాక్సిమం కూడా ఈజీగా ఉందని చెప్పేసి చెప్తున్నారు. సో నెక్స్ట్ మనం మ్యాథ్స్లో చూసుకుంటే స్టాటిస్టిక్స్, మాంటీ హాల్, ప్రాబబిలిటీ కానివ్వండి, లేకపోతే పర్మ్యూటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ఇవన్నీ కూడా మనకి న్యూ టాపిక్స్ కదా. అండ్ ఈరోజు జరిగిన ఎగ్జామ్లో ఈ టాపిక్స్ నుండి ఒక్క క్వశ్చన్ కూడా రాలేదు అండ్ కోఆర్డినేట్ జామెట్రీ నుండి ఓన్లీ ఒక్క క్వశ్చన్ మాత్రమే, స్లోప్ రిలేటెడ్ క్వశ్చన్ ఒకటి అడిగారు. అండ్ కోఆర్డినేట్ జామెట్రీ అండ్ జామెట్రీ
మెన్సురేషన్ ఈ టాపిక్స్ నుండి మనకి 3 to 4 క్వశ్చన్స్ అయితే అడిగారు. సో ఏవైతే మనం కొత్త టాపిక్స్‌గా ఇన్ని రోజులు ప్రిపేర్ అయ్యామో అలాంటి టాపిక్స్ అన్నీ కూడా మనకి ఎగ్జామ్‌లో అయితే అడగలేరనమాట. సో మ్యాథ్స్ అయితే డూయబుల్‌గానే ఉంది. సో ప్రీవియస్ పేపర్ నుండి కంపేర్ చేసుకుంటే ఈ రోజు జరిగిన పేపర్‌లో ఏంటి అంటే మనకి ప్రీవియస్‌గా టీసీఎస్ ప్యాటర్న్‌లో ఎలా అయితే సిలబస్ నుండి క్వశ్చన్స్ అయితే అడిగారో అలాగే అడిగారనమాట. సో కంపేర్ టు మొన్న జరిగిన సెలక్షన్ పోస్ట్ ఫేజ్ నుండి కంపేర్ చేసుకుంటే మ్యాథ్స్ కూడా మనకి దాంతో కంపేర్ చేసుకుంటే ఈజీగానే ఉందన్నమాట. సో ఆల్మోస్ట్ ఇక్కడ 20 నుండి 22 క్వశ్చన్స్ అయితే ఈజీగా సాల్వ్ చేసేటట్టు ఉన్నాయి. నెక్స్ట్ మనం జీకే గురించి మాట్లాడుకుంటే జీకేలో మనకి ప్యాటర్న్ అనేది చేంజ్ అవ్వలేదు. 8 to 9 క్వశ్చన్స్ మాత్రమే డూయబుల్గా ఉన్నాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ కూడా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అడగడం కానీ లేకపోతే కాన్సెప్షువల్ ఎవరైతే పర్ఫెక్ట్గా ఉన్నారో వాళ్ళు జీకేని ఈజీగా సాల్వ్ చేయగలుగుతారనమాట. అండ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ట్రిక్కీగా అయితే అడిగారనమాట. నెక్స్ట్ మనం ఇంగ్లీష్ సబ్జెక్ట్ గురించి చూద్దాం. సో ఇంగ్లీష్లో ఏంటి అంటే వొకాబులరీ అనేది మనకి మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అంతా కూడా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ నుండి అడిగారు. అండ్ ఒక్కసారి మనకి స్టినోలో ఆన్సర్ కీ అయితే వచ్చింది కదా, ఒకసారి దాంట్లో వొకాబులరీ అనేది చెక్ చేయండి. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కానివ్వండి, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అంతా కూడా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ నుండి రిపీట్ అయ్యాయి. సో నెక్స్ట్ జరిగే CGL, CHSL ఆర్ MTSలో కూడా వొకాబులరీ నుండి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. వాయిసెస్, స్పీచెస్. సో మనకి ఇంగ్లీష్ అండ్ జీకేలో ఎలాంటి ప్యాటర్న్ కూడా చేంజ్ చేయలేదు. అండ్ ఇక్కడ మనకి మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేశారు కాబట్టి స్ట్రిక్ట్గా సిలబస్ ప్రకారమే మనకి క్వశ్చన్స్ అనేది ఇచ్చారనమాట. సో ఏవైతే మనకి మొన్న జరిగిన ఫేజ్ ఎగ్జామ్లో అడిగిన కొత్త టాపిక్స్ రీజనింగ్ నుండి కానివ్వండి, మ్యాథ్స్ నుండి కానివ్వండి అడిగిన క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అవి ఇప్పుడైతే రిపీట్ చేయలేదన్నమాట. సో ఇప్పుడు అందరికీ ఉన్న డౌట్ ఏంటి అంటే నెక్స్ట్ జరిగే CGLకి మరి కొత్త టాపిక్స్ అనేవి ప్రిపేర్ అవ్వాలా లేదా అని చెప్పేసి. మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మనకి CGL అనేది పోస్ట్పోన్ అవుతుంది అని చెప్పేసి 8th or 9th రోజు మనకి నోటీస్ అయితే ఇచ్చారు కదా. సో మనకి నోటీస్ ఇవ్వకపోతే 13th నుండి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ మనకి ఇప్పుడు నెక్స్ట్ మనకి సెప్టెంబర్ 1st వీక్లో ఎగ్జామ్ ఉంటుంది అని చెప్తున్నారు కదా. సో ఒకవేళ సెప్టెంబర్ 1st వీక్లో ఈ 13th నుండి ఆల్రెడీ ప్రిపేర్ చేసిన పేపర్ కనుక ఇస్తే మనం ఈ కొత్త టాపిక్స్ నుండి క్వశ్చన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అలా కాకుండా మళ్ళీ క్వశ్చన్ పేపర్ అనేది ప్రిపేర్ చేశారనుకోండి, సో స్ట్రిక్ట్గా మనకి సిలబస్ నుండే క్వశ్చన్స్ అనేది అడుగుతారు. సో ఇప్పుడు మనం మరి ఏం ప్రిపేర్ అవ్వాలి అంటే ఇంగ్లీష్లో మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు అండ్ జీకేలో కూడా మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మనకి ప్రాబ్లం అంతా కూడా రీజనింగ్ అండ్ మ్యాథ్స్లో మాత్రమే ఉంది కదా. సో మీరు ఫస్ట్ రీజనింగ్లో ఏం చేయండి అంటే ఈక్విడిటీ ప్యాటర్న్ పైన మీరు క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. అండ్ మనకి ఇక్కడ ఏంటి కోడింగ్ అండ్ డికోడింగ్ సిరీస్ కానివ్వండి, మిస్సింగ్ నంబర్స్, అనలాగీ. సో ఇవంతా కూడా మనం ప్రీవియస్గా TCSలో కూడా ఎలా అడిగారో అలాగే మనకి ఇప్పుడు కూడా అడుగుతున్నారు కదా, కానీ క్వశ్చన్స్ అనేవి కొంచెం ట్రికీగా అడుగుతున్నారనమాట. సో అక్కడ మనకి సిలబస్ ఏం కూడా చేంజ్ అవ్వలేదు కదా. సో మీరు ఆల్రెడీ ఈ కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకుంటే ఒకవేళ మనకి క్వశ్చన్స్ అడిగినా నో ప్రాబ్లం. సో మనం ఒక్కసారి మీకు కాన్సెప్ట్ అనేది వస్తే ఓకే, ఒకవేళ కాన్సెప్ట్ అనేది రాలేదనుకోండి జస్ట్ ఒకసారి చూసుకోండి. అండ్ మ్యాథ్స్లో ఇప్పటివరకు ఎవరైనా సరే మనకి ప్రాబబిలిటీ కానివ్వండి, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, మాంటీ హాల్స్, స్టాటిస్టిక్స్ ఇవేంటి అంటే కొంచెం లెంతీగా ఉండే టాపిక్స్ కంపేర్డ్ టు రీజనింగ్. సో ఇప్పుడు ఏం చేయండి అంటే ఈ టాపిక్స్ని హోల్డ్లో పెట్టేసుకొని మనకి ప్రీవియస్గా TCS ప్యాటర్న్లో స్ట్రిక్ట్గా సిలబస్ ప్రకారం అడుగుతున్నారు కదా, సో అవన్నీ కూడా ఫినిష్ చేసుకోండి. వన్స్ మీకు ఆ టాపిక్ అన్నీ కూడా ఫినిష్ అయిన తర్వాత మీకు టైం ఉంటే ఈజీ టాపిక్స్ అయితే నేర్చుకోండి. స్టాటిస్టిక్స్ మనకి ఈజీగానే ఉంటుంది. ప్రాబబిలిటీ ఎగ్జామ్ని బేస్ చేసుకొని అడిగిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిని ప్రాక్టీస్ చేయండి. సో ఇలా మనం ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేద్దాం. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే ఇష్యూస్ అనేవి కంప్లీట్గా రిజాల్వ్ అవ్వలేదు. అండ్ TCS లైక్ పేపర్ అంటే కంప్లీట్గా మనం TCS ప్యాటర్న్ ఆఫ్ పేపర్ అని చెప్పలేము. ఎందుకంటే TCSలో మనకి మ్యాక్సిమం క్వశ్చన్స్ కూడా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్సే అడిగేవాళ్ళు. కానీ ఇక్కడ ఏంటి అంటే మనకి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ నుండి అడగట్లేదు అనమాట. ఓన్లీ రీజనింగ్ మాత్రమే TCS ప్యాటర్న్లో అడిగారు. అంటే మనకి సిలబస్ని స్ట్రిక్ట్గా సిలబస్ నుండే క్వశ్చన్స్ అడిగారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటి అంటే TCS లైక్ పేపర్ అంటున్నారు. సో ఇది కూడా కాదు. అండ్ ఇంకోటి ఏంటి, మనం ఆల్రెడీ ఎగ్జామ్ అనాలిసిస్ అన్ని సబ్జెక్ట్కి రిలేటెడ్గా అంతా కూడా చూసాం కదా. లాస్ట్ వచ్చేసి మనకి CGL ఎగ్జామ్ అనేది పోస్ట్పోన్ అవుతుందా లేదా, ఒకవేళ పోస్ట్పోన్ అవ్వకపోతే ఎగ్జామ్ డేట్ అనేది ఎప్పుడు ఉంటుంది. ఫస్ట్ ఒకవేళ పోస్ట్పోన్ అవ్వకపోతే చూద్దాం. పోస్ట్పోన్ అవ్వకపోతే ఎగ్జామ్ డేట్ అనేది ఆల్రెడీ SSC వాళ్ళు క్లియర్గా చెప్పారు కదా, మిడ్ సెప్టెంబర్ వీక్ నుండి ఎగ్జామ్ అనేది ఉంటుందని చెప్పేసి. సో మీరు అనుకోవచ్చు
ఆల్రెడీ ఆగస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా! సో, మనకి ఎగ్జామ్ షెడ్యూల్ అనేది ఇంకా రాలేదు. సో, బిఫోర్ 20 డేస్ ఇస్తారా అని చెప్పేసి. సో, ఇప్పుడైతే అలాంటి సిస్టమ్ అయితే లేదు. సో, వాళ్ళు ఆల్రెడీ క్లియర్‌గా అయితే మెన్షన్ చేశారు కదా! మిడ్ సెప్టెంబర్ నుండి మీకు ఎగ్జామ్ డేట్స్ అయితే ఉంటాయని చెప్పేసి. సో, డైరెక్ట్‌గా వాళ్ళు మనకి ఎగ్జామ్ డేట్ అనేది అనౌన్స్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ డైరెక్ట్‌గా ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఇవ్వొచ్చనమాట. సో, మీరు మిడ్ సెప్టెంబర్ వీక్‌లోనే ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పేసి ప్రిపేర్ అయితే అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి సీజీఎల్ అనేది పోస్ట్‌పోన్ అవుతుందా లేదా అని చెప్పేసి. చాలా ప్రొటెస్ట్‌లు అయితే జరిగాయి పోస్ట్‌పోన్ అవ్వాలని చెప్పేసి. అది ఎందుకు అంటే ఇష్యూస్ అనేవి రిజాల్వ్ అవ్వాలి అని చెప్పేసి మాత్రమే పోస్ట్‌పోన్ చేయమని చెప్పారనమాట. సో, 1 మంత్ టైం తీసుకొని కూడా 59,500 స్టూడెంట్స్‌కి ఎగ్జామ్ అనేది ప్రాపర్‌గా కండక్ట్ చేయలేదు. రేపు ల్యాక్ ఆఫ్ స్టూడెంట్స్‌కి ఎగ్జామ్ అనేది ఎలా ప్రాపర్‌గా కండక్ట్ చేస్తారు. సో, మాక్సిమం స్టూడెంట్స్‌కి కూడా ఈ భయం అయితే ఉంది కదా! సో, ఎవరైతే సెలక్షన్ పోస్ట్ ఫేస్ ఎగ్జామ్ కానివ్వండి, స్టీనో ఎగ్జామ్ కానివ్వండి, మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు జెన్యూన్‌గా మీరు ప్రాబ్లమ్ ఫేస్ చేసినవి ఏవైతే ఉన్నాయో వాటిని కంపల్సరీ ప్రెసిడెంట్, అలాగే ప్రైమ్ మినిస్టర్ అండ్ సీజేఐకి లెటర్స్ అయితే రాయండి. అండ్ చాలామంది సర్స్ కూడా వీడియోస్ అయితే పెట్టారు కదా! సో, యెల్లో కలర్ లెటర్స్ అనేవి రాయండి అని చెప్పేసి యెల్లో కలర్‌లో. సో, అందరిది యూనిటీగా తెలవాలని చెప్పేసి. సో, దానిపైన ఎస్ఎస్‌సి అని కూడా మెన్షన్ అయితే చేయండి. సో, మన ఇష్యూస్ అనేవి జెన్యూన్‌గా ఉన్నాయి కాబట్టే ఎగ్జామ్ అనేది పోస్ట్‌పోన్ చేయమని అడుగుతున్నాం. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఎగ్జామ్ అనేది పోస్ట్‌పోన్ చేయమని చెప్పేసి ఏ టీచర్ కూడా అడగట్లేదు. అండ్ ఏ స్టూడెంట్ కూడా అడగట్లేదు. మనకి కావాల్సింది ఎగ్జామ్ అనేది ప్రాపర్‌గా జరగాలని చెప్పేసి. సో, ఇప్పుడు ఇంత తక్కువ స్టూడెంట్స్‌కి ఇన్ని ఇష్యూస్ జరిగినప్పుడు రేపు ల్యాక్ ఆఫ్ స్టూడెంట్స్‌కి ఇలాంటి ఇష్యూస్ జరగవన్న గ్యారంటీ లేదు. సో, మళ్ళీ ఎగ్జామ్ రాయడం అనేది ఇంకా పెద్ద బర్డెన్ అనమాట. సో, అన్ని ఇష్యూస్ రిజాల్వ్ అయిన తర్వాతనే ఎగ్జామ్ అనేది ప్రాపర్‌గా కండక్ట్ చేయాలి. అండ్ ఇంకో సార్ సుప్రీంకోర్టులో పీఐఎల్ ఫైల్ చేశారు కదా! సో, దాని బేసిస్ పైన పోస్ట్‌పోన్ అవుతుందా అని చెప్పేసి అడుగుతున్నారు. సో, ఏంటి అంటే మనందరికీ తెలుసు కదా! మన జ్యుడిషియరీ అనేది ఎంత ఫాస్ట్‌గా రియాక్ట్ అవుతుందో అని చెప్పేసి. సో, వాళ్ళు హియరింగ్ వచ్చేంత వరకు మన ప్రిలిమ్స్ అంతా కూడా కంప్లీట్ అయిపోవచ్చు. సో, దాని పైనే మనం డిపెండ్ అవ్వలేము. సో, మన వంతుగా మనం కూడా ఈ లెటర్స్ అనేది రాద్దాం. సో, వాళ్ళకి ఒకవేళ నిజంగా జెన్యూన్‌గా ఇష్యూ అనేది ఉంది అని తెలిస్తే వాళ్ళు కంపల్సరీ పోస్ట్‌పోన్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో, ఇప్పటి వరకైతే పోస్ట్‌పోన్ అవుతుంది అని చెప్పేసి అనుకోకండి. ఈ లాస్ట్ 15 డేస్ ఎవరైతే ప్రాపర్‌గా ఈ టైమ్‌ని యూజ్ చేసుకొని ఎలాంటి కాంట్రోవర్సీస్‌కి ఎళ్ళకుండా చదివే వాళ్ళు ఉంటారో వాళ్ళకి మంచి ర్యాంక్ అయితే వస్తుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కూడా మెంటల్ ట్రామాకి వెళ్ళిపోతున్నారు. అండ్ ఎగ్జామ్ పోస్ట్‌పోన్ అవుతుందా లేదా అని చెప్పేసి 1 మంత్ నుండి చూస్తూనే టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నాం. సో, ఒకసారి చూసుకుంటే 13థ్ నుండి మనకి ఎగ్జామ్ అయిపోవాలి. స్టార్ట్ అవ్వాలి. సో, ఈ రోజుకి మన ఎగ్జామ్స్ అన్నీ కూడా కంప్లీట్ అవ్వాల్సింది. కానీ 13థ్ నుండి 30 వరకు మనకి ఎన్ని డేస్ అయిపోయాయి? సో, ఇన్ని డేస్ నుండి మనం ఎంతవరకు చదివామా అనేది మీకు మీరు క్వెషన్ చేసుకోండి. సో, మిడ్ సెప్టెంబర్‌లో మన ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి మాత్రమే ప్రిపేర్ అవ్వాలా. సో, అంటిల్ అండ్ అన్లెస్ మనకి అఫీషియల్ నోటీస్ వచ్చేంత వరకు ఎగ్జామ్ పోస్ట్‌పోన్ అవుతుంది అని చెప్పేసి ఎవ్వరు కూడా చెప్పలేరనమాట. ఎందుకంటే మొన్ననే చైర్మన్ సార్ చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఏం చేసినా కూడా ఎగ్జామ్ అనేది పోస్ట్‌పోన్ చేయము అని చెప్పేసి. సో, ఒకవేళ వాళ్ళు ప్రాపర్‌గా మేనేజ్‌మెంట్ అంతా కూడా చేసుకోలేకపోతే అప్పుడు మాత్రమే ఎగ్జామ్ అనేది ఇంకొంచెం డిలే అయితే అవ్వొచ్చనమాట. సో, ఇప్పుడున్న అన్ని కాంట్రోవర్సీస్ కూడా అవాయిడ్ చేసేసి ఎగ్జామ్ మీద అయితే కాన్సంట్రేట్ చేయండి. అండ్ సబ్జెక్ట్‌కి రిలేటెడ్‌గా ఎలాంటి డౌట్ ఉన్నా సరే నాకు కింద కామెంట్ సెక్షన్‌లో అడగండి. సో, ఇదండి ఇవాళటి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సర్కారీ శిక్షణ. ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ and hit the bell icon for more such updates. Thank you so much for watching.